సొంతూరులోనే బిజినెస్ చేయాలంటే దీన్ని మించలేదు. లక్షల్లో లాభాలు, వ్యాపార సామ్రాజ్యం నిర్మించవచ్చు. మీరున్న చోటే లాభదాయకమైన వ్యాపారం చేయాలనుకుంటున్నారా? డైరీ ఫామ్ ఒక గొప్ప అవకాశం. పాల ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అధిక లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, అవసరమైన ఖర్చులు, నిర్వహణ, చివరకు ఎంత ఆదాయం ఆశించవచ్చో తెలుసుకొని ఆ సొంత డైరీ ఫామ్ను స్థాపించండి. ఉన్న ఊర్లోనే హాయిగా గౌరవంగా బ్రతికి ఒక సూపర్ బిజినెస్ ఉంటే ఎంత బాగుంటుంది. చదువుకొని గేదెలు కొనుక్కోవాలని కొంతమంది అనొచ్చు, కానీ ఆ బిజినెస్లో లాభాల గురించి తెలిస్తే మాత్రం ఆ మాట అనరు. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, చాలా కాలం వరకు ఇన్కమ్ గ్యారంటీ. ఒక్కసారి లాభాల బాట పట్టాక మీకు ఆదాయం పెరగటమే కానీ తగ్గటం అంటూ ఉంటుంది. అంత మంచి బిజినెస్ ఇది. పాలకి, పాల ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి డైరీ ఫామ్ బిజినెస్ పెట్టాలంటే ఏం కావాలో, ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. డైరీ ఫామ్ పెట్టాలంటే కావాల్సింది స్థలం. మీరు ఒక 10 గేదెలతో డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే అందుకోసం ముందుగా ఒక ఎక్కువ ఎత్తులో ఒక షెడ్ నిర్మించుకోవాలి. స్థలం సొంతమైతే బెటర్. లీజుకు తీసుకుని డైరీ పెడితే ఖర్చు పెరుగుతుంది. అయితే షెడ్ పైన మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. షెడ్ సింపుల్ గా వేసినా సరిపోతుంది. ఇక నీటి కోసం దానా వేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తే మంచిది. షెడ్ రెడీ చేసుకున్న తర్వాత మనకు పశువులను కొనవలసి ఉంటుంది. అవి కూడా ఈనేందుకు సిద్ధంగా ఉన్న బర్రెలను తీసుకుంటే మంచిది. గేదెల ధర ఒక్కోటి 70,000 వరకు ఉంటుంది. అయితే ఎక్కువ పాలిచ్చే మోహసానా, బుర్రా, హర్యానా జాతుల గేదెలైతే 1,30,000 వరకు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. డైరీ ఫామ్ లో మరో ముఖ్యమైన ఖర్చు దానా. పశుగ్రాసం బయట నుండి కొని తెచ్చుకోవచ్చు. అదే మీకు ఒక 2 ఎకరాల భూమి ఉన్నట్లయితే పశుగ్రాసంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డి పెట్టొచ్చు. వీటితో పాటు వాటికి ప్రత్యేకంగా తయారు చేసిన కాన్సన్ట్రేట్ ఫీడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫీడ్ కోసం మొక్కజొన్న పొడి, గోధుమ బ్రాన్, నూనె గింజల పిండి వంటి పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. ఇవే కాకుండా వీటికి తోడు వేరుశనగ గింజలు, శనగ పొడి వంటివి వాడితే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ మేతకు అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 10 గేదెల ఫామ్ కోసం ఒక 2 వర్కర్లు కూడా పనిచేసేలా అవసరం ఉంటుంది. ఇక మీ ఫామ్ రేంజ్ను బట్టి ఫీడ్ కట్టర్, ప్యాకింగ్ మిషన్ వంటి వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫీడ్ కట్టర్ 10,000 నుండి మొదలవుతుంది. మొత్తం ఖర్చులు చూసుకుంటే షెడ్ కోసం 1,50,000, గేదెలు కొనడానికి 10 గేదెలకు దాదాపు 12 లక్షలు, ఇక ఫీడ్ కటింగ్ మిషన్ కోసం ఒక 20,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉండొచ్చు. ఇక ఈ ఫీడ్ కటింగ్ మిషన్లలో చాలా ఎక్కువ ధరవి కూడా అందుబాటులో ఉన్నాయి, కానీ స్టార్టింగ్ లో బేసిక్ మిషన్ సరిపోతుంది. ఇక ఫీడ్ కోసం వర్కర్ల జీతాల కోసం మీకు నెలకు ఒక 35,000 రూపాయల ఖర్చు రావచ్చు. సో మీరు ఒక 10 గేదెలతో డైరీ ప్రారంభించాలనుకుంటే మీకు 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి పెట్టుబడి పెడితే మీకు 6 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది.